విద్యార్థుల నుంచి అధిక ఫీజులు తీసుకుంటున్న కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ధర్నా నిర్వహించింది. పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడొద్దంటూ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు విజ్ఞప్తి చేశారు. అనుమతి లేకుండా కమర్షియల్ బిల్డింగ్లలో తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. విద్యను వ్యాపారంగా మారుస్తున్న ఆదిత్య విద్యా సంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. నాగరాజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా కార్యదర్శి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అలాగే విశాఖ జిల్లాలో కొన్ని కోట్ల రూపాయల విద్యార్థుల నుండి తల్లిదండ్రుల నుంచి కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలు దోచుకుంటా ఉన్నాయి. ఎందుకనగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే స్థానిక యూనివర్సిటీ కూడా కావచ్చు, విద్యార్థుల నుంచి ఫస్ట్ ఇయర్ ఫీజు 15,000 నుంచి 18,000 లోపు తీసుకోమని చెప్తూ ఉంటే కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలు మాత్రం 3 ఇంతుల రెట్టింపు దాదాపు 60,000 నుంచి 70,000 రూపాయలు తల్లిదండ్రుల నుంచి దోచుకుంటా ఉన్నాయి. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆదిత్య విద్యా సంస్థల ఎదుట నిరసన తెలియజేయడం జరుగుతుంది. మరి రాష్ట్రంలో విచ్చలవిడిగా పుట్టుకొడుగుల్లాగా పుట్టుకొస్తున్నటువంటి విద్య వ్యాపారంగా మారుస్తున్నటువంటి కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలు మరి లక్షల రూపాయలు పేద విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర దోచుకుంటున్నారు. పేద విద్యార్థులు కూలికెళ్లే తల్లిదండ్రుల దగ్గర లక్షల రూపాయలు బుక్స్కి ఒక ఫీజు, టైకి ఒక ఫీజు, షర్ట్కి ఒక ఫీజు, ప్యాంట్కి ఒక ఫీజు చెప్పి రకరకాలుగా కోర్సు పేర్లు చెప్పి ఐఐటి నీట్ అంటూ క్లాస్ రూములు మారుస్తూ లక్షల రూపాయలు జలగల్లాగా రక్తం పీల్చినట్లుగా పీల్చుకుంటున్నాయి.